జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, తొందరపడి ఏమాత్రం కూడా తోసివేయద్దమ్మా. నీ జీవితం మారే రోజు రాబోతుంది. ఇది విన్న 15 నిమిషాల్లో నీకైనా ఫోన్ కాల్ వస్తుంది. ఈ దుర్గమ్మను నమ్మి ఆఖరి వరకు అమ్మ మాట విన్నావంటే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న వ్యక్తి ద్వారా లేదా నువ్వు కోరుకున్న శుభవార్త సరిగ్గా 15 నిమిషాలు నీకైనా ఫోన్ కాల్ వస్తుందని చెప్పాను కదా. వెంటనే నమ్మి విన్నావంటే ఖచ్చితంగా అమ్మ చెప్పినట్లుగా జరుగుతుంది, జరిగే తీరుతుంది. వెంటనే ఇది విను అని ఈరోజు దుర్గమ్మ ఒక చక్కని సందేశంతో మనందరి ముందుకు వచ్చేసారండి. ఇక దుర్గమ్మ మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఇలా అన్నీ కూడా అమ్మగారి మాటల్లోనే విందాము. ఒక్కసారి దుర్గమ్మ మనకి మాటిచ్చారు అంటే ఇక అది వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అందరికీ తెలిసిందే కదా. అమ్మవారు మన చేతిలో చెయ్యేసి ఒక్క మాటని వదిలారు అంటే ఇక 600 సరే అమ్మవారు ఆ మాటని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా జరిపించే తీరుతారు. మరి అమ్మ సందేశం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకుందామండి. అమ్మ మాట ఏంటో వినబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మనకి బాగా తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈ గురువు గారు స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. అలానే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యకైనా సరే వెంటనే జ్యోతిష్యం చెప్తారు. ఇప్పటి వరకు ఈ గురువు గారు అందరికీ కూడా చెప్పినట్లుగా జరిగింది, ఇంకా కూడా అలానే జరుగుతుంది. మీరు గురువుగారిని నమ్మకంతో కనుక కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా చిటికలోని గురువుగారు పరిష్కార మార్గాన్ని చెప్తారు. ఈ గురువుగారికి మీరు ఏ సమస్యలతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చంటే, భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వచ్చు, కుటుంబ కలహాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇంట్లో రూపాయి కూడా మిగలకపోవడము, లేదా మీ సంతానం మీ మాట వినకపోవడం, ఇలా కుటుంబం అన్నాక ఒక ఫ్యామిలీ అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. వీటన్నిటి కోసం మీరు ఎక్కడెక్కడో తిరిగి బాగా అలసిపోయి కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఇది మీకు లాస్ట్ ఛాన్స్ కనుకొని ఒక్కసారి నమ్మకంతో ఇన్ని ప్రయత్నాలు చేసిన మీరు ఇది ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు మీకు సమాధానం చెప్తారు, జ్యోతిష్యం చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం తెలుసుకోండి. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు శాశ్వతంగా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలకు అలానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయితే తర్వాత మీరే నాకు మెసేజ్ చేస్తారన్నమాట. ఇక లేట్ చేయకుండా దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఏదైతే కళ్ళు కంటున్నావో అవి నిజం చేసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. అవును, కాబట్టి ఈరోజు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ముందు శారీరకంగా అలానే మానసిక ఒత్తిడికి గురవ్వకుండా మనసుని నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఈ దుర్గమ్మ మాటలు విన్నంతసేపు నీ మనసును అలానే నీ యొక్క శ్వాసను దృష్టిలో ఉంచి జాగ్రత్తగా విను. నీ జీవిత దశను నేను మార్చబోతున్నాను. నీ కలలు నిజం కాబోతున్నాయి. అవునమ్మా, ఆ అవకాశాన్ని నేను అందించబోతున్నాను. నేను నీకు ఇచ్చే ఒక పెద్ద సంకేతం, నీ జీవితం నిన్ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు స్వయంగా నేనున్నని రోజులు చెప్పే అనేక రూపాల్లో నీకు దారి కనపడుతూనే ఉంటుంది. నేను చూపెడతాను. భయపడకు. నీకు తోడుగా ఎవ్వరూ లేరని అనుకుంటున్నావు కదా, భయపడద్దమ్మా, నేనున్నాను. నా శక్తితో నీ దారిలో ఎలాంటి ముళ్ళు లేకుండా చాలా జాగ్రత్తగా నువ్వు నడవడానికి పూర్తి సమయాన్ని నేను నీకు అందిస్తాను. ఎవరు కనిపించకపోయినా సరే, లేదంటే ఎవరు నిన్ను వెనక్కి లాగుతున్నట్లు నీకు అనిపించినా సరే, ప్రతిసారి కూడా ఏదో ఒక శక్తి నిన్ను ముందుకి లాగుతున్నట్లు, పట్టుకుని నడిపిస్తున్నట్లు అన్న ధైర్యాన్ని నీకు నేను కల్పిస్తాను. నిశ్చింతగా ఉండు. నువ్వు నన్ను గుర్తించడం లేదు. నీ దృష్టిలో అసలు నీకోసం నేను ఏ పని చేయడం లేదని నీ మనసు కనిపిస్తుంది కదా, కానీ మొండిగా ఆలోచిస్తున్నా. చూడమ్మా, అలానే విజ్ఞానంతో కాకుండా అజ్ఞానంతో ఆలోచిస్తే ఎలాంటి ఆలోచనలే కదా వస్తాయి చెప్పు. ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను అన్నీ కూడా చేస్తున్నాను, చూస్తున్నాను అనేది నిజం. కానీ నువ్వు అహంకారంతో కొన్ని విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నా. అలానే నీకున్నటువంటి మొండితనంతో, కోపంతో కొన్ని విషయాల ముందు ఎక్కువగా ఆలోచిస్తూ ఏదో కావాలని దాని గురించే మర్చిపోయి నీ లక్ష్యాన్ని వదిలేస్తున్నా. అక్కర్లేని వాటి కోసం పోరాడుతూ ఉన్నావు. ఎందుకు తల్లి? ఈ రోజున భయపడకు. అలానే అహంకారాన్ని కూడా పక్కన పెట్టేసి అన్నిటినీ దూరం పెట్టేసి, సరేనా?
అజ్ఞానంలో కొట్టుమిట్టకపోవద్దమ్మా. ఏదైనా సరే తెలివితేటలతో ప్రవర్తించు. తెలిసిన విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి నీకు ఒక సమాచార రూపంలో కానీ, లేదా నీకు ఏదైనా సరే తెలిసినటువంటి కొత్త విషయాన్నైనా సరే తెలుసుకొని కోపంతో వచ్చినటువంటి ఆలోచనలను తీసుకొని నీకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దమ్మా. అలా వదులుకుంటున్నావెందుకు? అన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించు. నీకంటూ వచ్చిన అవకాశాన్ని తేలిగ్గా తీసిపారేయకు. చిన్న అవకాశాలైనా సరే రేపటి రోజున అవి నీకు చాలా మంచిగా ఉండబోతున్నాయి. పైసా పైసా కూడబెట్టుకు. ఎన్నో రాత్రులు ఎన్నో అవకాశాలు వస్తే బాగుంటుంది అని ఎంతగానో ఎదురు చూశావు కదా. ఇప్పుడు నీకోసం వచ్చిన ఈ సందేశం, ఈ అవకాశాలు నీ జీవితాన్ని మారుస్తాయి. అంటే నువ్వు అహంకారంతో వాటిని నీ చేతులారా నువ్వే వదిలేసుకుంటుంటే ఎలా చెప్పు? నేను నీకు అన్నీ కూడా వివరించి చెప్తున్నాను కదా. ఈ విధంగా అన్నీ చిన్నపిల్లలా నీకు నేను అందిస్తున్నాను. నా సాయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎందుకు చెప్పు? ఇప్పుడు ఉన్నటువంటి లోకం తీరు ఇలానే ఉందమ్మా. ప్రతి మనిషి తీరు కూడా ఇలానే ఉంది. ఏదో ఒకటి అంటే ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. నేనెందుకు చేయాలి, నేనెందుకు ఇలా ఉండాలి, నేనెందుకు వినాలి అన్న అహంకారంతో సాయం చేసిన వారిని, చెయ్యందించిన వారిని పూర్తిగా మర్చిపోయి, వారికి తెలుసో తెలియకో ప్రవర్తన నిజమైనదని, వారు చేసినది నిజమైన గొప్ప పని అని వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎక్కువగా ఏదైతే ఊహించుకుంటూ ఉన్నాయి భ్రమలో ఉంటున్నారో అవన్నీ అబద్ధాలు. కొన్ని విషయాల్లో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ విషయాల యందు వారికి ఆనందం కలిగించే తృప్తి, మనశ్శాంతి లేకుండా ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే తల్లి, ఈ రోజున నాకు ఏదీ తెలియదు, నాకు తెలిసిందంతా భగవంతుడు ఇచ్చిందే. అలానే నీకు ఏదైనా అవకాశాన్ని ఇచ్చినా కూడా అది స్వయంగా భగవంతుడి ఆశీర్వాదంగా వచ్చిందని చెప్పి, దైవకృపలాగా దైవంపై భారం వేసి వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే, వరంలా భావిస్తే ఇక నువ్వు వేసే ప్రతి అడుగు విజయమే అవుతుంది. ఖచ్చితంగా విజయం నీకు వరిస్తుందమ్మా. నువ్వు విజయానికి దగ్గరగా ఉన్నావు తల్లి. నిన్ను నేను నడిపిస్తున్నాను. నువ్వు నా దారిలో నడవకుండా ఉంటే నేను నీకోసం పక్కదారిలో నడుస్తున్నాను. కాబట్టి నేను నీకు ఇప్పటికిప్పుడే ఎదురవుతున్న సమస్యలన్నిటినీ కూడా మెల్లిమెల్లిగా దూరం పెడుతున్నాను. కానీ నువ్వు చిన్న వాటిని పెద్దవిగా చేసి చూసుకొని భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. ఎందుకు నేను ఇవన్నీ పాటించాలని నీ కుటుంబ సభ్యులతో, అలానే నీ స్నేహితులతో, నీ చుట్టూ ఉన్న వారి శ్రేయోభిలాషులతో, మంచి వారందరినీ కూడా నువ్వు వదిలేసుకొని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? ఎవ్వరూ నిన్ను కావాలని ఇబ్బంది పెట్టలేదు తల్లి. ముందు నీ చెడు ఆలోచనలే, నెగిటివ్ ఆలోచనలే నిన్ను ఇలా చేయేస్తున్నాయి. కాబట్టి ముందు నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు తీసి పక్కన పడేసి, ఏ రోజైతే నువ్వు వాటిని తీసి పక్కన పడేస్తావో ఆ రోజు నీ జీవితం అమోఘంగా ఉంటుంది. చెప్పాలంటే అమ్మా నాకు ఈ జన్మే కాదు ఇంకొక జన్మ కూడా కావాలి అని చెప్పి మరీ మరీ వచ్చి నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెడతావు. అంత గొప్పగా, మధురంగా, తీయగా, అత్యద్భుతంగా ఉంటుంది. ఒక వరంలా మారుతుంది. కాబట్టి అమ్మ మాటల్ని నిర్లక్ష్యం చేయకుండా చెవిలో పెట్టుకో. ఏ సమస్య వచ్చినా సరే నా దుర్గమ్మ నాకు తోడు ఉన్నారు, చూసుకుందాంలే, ఏముందిలేని ధైర్యంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా అన్నీ మారుతాయి. అలా కాకుండా ప్రతిదానికి భయపడుతూ వెనకడుగు వేస్తే ఈ ప్రపంచం నిన్ను ఇంకా ఇంకా వెనక్కి తోస్తుంది తప్పితే ముందుకు నడిపించదు అని గుర్తు చేసుకో. ఈ దుర్గమ్మ మాటలపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే వెంటనే చెడు ఆలోచనలు తీసేసి మంచి ఆలోచనల వైపు అడుగువే. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. మారడానికి కావలసిన పనులన్నిటినీ కూడా నేను నీకు చేస్తాను. ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు భయమెందుకు? నిశ్చింతగా ఉండు అని ఈరోజు అమ్మవారి సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.